కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. కాకినాడ రూరల్ కరప మండలాల్లో తొలుత అవసరమైన చోట మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 8 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా ప్రజలకు అవసరమైన వాటి కోసం పోరాడమో అవన్నీ అమలు చేస్తామన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ కమిటీ అధ్యక్షులు గోవింద్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం పెట్టారు. ఈ సన్మానం నేను యాక్చువల్గా మీకు చేయాలి. నేను త్వరలో భోజనాలు పెట్టి చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే మాకు సీట్ ఇచ్చి అన్నీ ఇచ్చి మమ్మల్ని నగ్గించిన పవన్ కళ్యాణ్ గారు ఆయన మేము సన్మానం చేస్తానంటే ఆయన ఒప్పుకోలే. ఆయనే మాకు సన్మానం చేశాడు. అంటే అప్పుడు నేనే కదా మీకు సన్మానం చేయాలా? ఆయన బాటలో నడిచేవాడిని అయితే నేనే సన్మానం చేయాలి. కానీ మీ వల్ల మీ కంగారు వల్ల ముందు నేను సన్మానం చేయించుకోవచ్చు వచ్చింది. సరే, ఏదైనా నాకు సన్మానం చేసిన మీ అందరికీ కూడా, నాకు నా భార్య తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ రకంగా అయితే ఈ 5 సంవత్సరాలు పోరాడి మనం ఇవాళ ఈ స్థానాన్ని దక్కించుకున్నాం, రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని రప్పించుకున్నాం. ఏ రకంగా అయితే మీరు పోరాడారో అలాగే ఏమని చెప్పి పోరాడారు, ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు ఇస్తానని చెప్పి పోరాడారు. అలాగే కాకినాడకి ఒక మంచి బీచ్ సుందరీకరణ చేసి ఇస్తామని చెప్పి పోరాడారు చెప్పుకుంటారు. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి వైద్య సేవలకి జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ప్రధానంగా కాకినాడ నగరానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ను సుందరీకరణ చేయటం, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల కోసం స్టేడియం అభివృద్ధి చేయడం వంటి వాటిపై దృష్టి సారించినట్లు చెప్పారు. తన గెలుపుకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.